బాగున్నారా? దీనికి ముందు ఒక వీడియో కూడా చేసాము. అది 8 మార్క్స్ సమ్ము. అది 29th ఏ √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఆ సమ్ చేసాము. అది కాకుండా నెక్స్ట్ అందులోనే 29 ఏలోనే అడిగే సెకండ్ సమ్ ఏంటంటే ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేక నేనే తీసుకోవడం వల్ల ఇలాగ వస్తుంది. సో మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, ట్రై చేయండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ సొల్యూషన్కి వస్తున్నాం. సొల్యూషన్ లెట్ సేమ్ దానికి √5 ఎలా రాసామో సేమ్ అలాగే లెట్ అజ్ ఎస్యూమ్డ్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని రాసుకున్నాం. ఇందాక కూడా సేమ్ అలాగే √5 ఎలా అయితే చేసామో అలాగే 3 + 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అని తీసుకోండి. నెక్స్ట్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్. అండ్ co-prime numbers. So HCF1 HCF is 1. మళ్ళీ సేమ్ ఇందాకలాగే సేమ్ అది కూడా తీసుకొని 3 + 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. సేమ్ ఈక్వేషన్ 1. √5 అయితే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ రాయక్కర్లేదు. ఈ +3 ఉంది కదా, ట్రాన్స్ఫర్ టు రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b +3 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -3/1 అనమాట అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 2√5 ఈజ్ ఈక్వల్స్ టు b ఎల్సిఎం తీస్తే b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ b సరిపోయింది కదా, సేమ్ న్యూమరేటర్లో ఉన్న సేమ్ నోట్ చేయాలి. -3 టేబుల్లో b ఎన్ని టైమ్స్ వస్తే 1 టైం b టైమ్స్ వస్తుంది. bతో 3ని మల్టిప్లై చేయాలి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 1 a జార్ a, b 3 జార్ 3b, b 3 జార్ 3b. ఓకే, ఇక్కడ చూడండి 2 మల్టిపుల్ ట్రాన్స్ఫర్ టు రైట్ సైడ్ డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు a - 3b బై డివైడ్లోకి వస్తే 2 ఆల్రెడీ b ఉంది కనుక b అవుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు అనుకోండి, ఇక్కడ చూడండి మనం ఏం రాస్తున్నామంటే a - 3b బై 2b ఉంది కదా, అదొకసారి తీసుకోండి. a - 3b బై 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకోండి. బట్ we know that మనకు తెలుసు ఆల్రెడీ దీని ముందు సమ్లో చేసాం. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ దట్ చేసాం. సో అదే రాస్తున్నాను. బట్ వీ నో దట్ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ చూడండి, ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అవ్వదు కదా, అంటే LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని ఉంది ఇక్కడ. సో అదే రాస్తున్నాను. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని ఉంది కనుక అక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్. ఇప్పుడు √5 ఇర్రేషనల్ నెంబర్ అయింది కదా, ఆటోమేటిక్గా RHS రైట్ సైడ్ ఉంది కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ కాకపోతే మనం ఏం తీసుకున్నాం, రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కనుక దేర్ఫోర్ లాస్ట్లో ఏం రాయాలంటే మనం తీసుకున్నది ఏమైంది, రాంగ్ అయింది. ఇక్కడ ఏమొచ్చింది, ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది. బట్ మనం ఏం తీసుకున్నాం, రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. అది రాస్తున్నాను. అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ an irrational number.
irrational number. Last లో therefore hence proved. ఓకే, లుక్ ఎట్ చిల్డ్రన్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇది. ప్రూవ్ దట్ 3 + 2√5 is an irrational number. Let us assume 3 + 2√5 is a rational number. 3 + 2√5 is equals to a by b. A and b integers, a and co-prime numbers. hf is equals to 1. 3 + 2√5 is equals to a by b. ఈక్వేషన్ 1 అనుకోండి. 3ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసాము, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. 2√5 is equals to a by b minus 1. b ఎల్సిఎం తీస్తే a 1 జార్ a, b 3 జార్ 3b. b ఎల్సిఎం ఇక్కడ 2 మల్టిపుల్ ట్రాన్స్ఫర్ రైట్ సైడ్ డివిజను. రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమన్నానంటే రేషనల్ నెంబర్ అన్నాము. లెఫ్ట్ సైడ్ మనకు తెలుసు ఆల్రెడీ, వీ నో దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇర్రేషనల్ నెంబర్ అయితే ఆ రైట్ సైడ్ ఉన్నది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆ అజంప్షన్ రాంగ్. 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ము. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సెండ్ చేయండి. మంచి మార్క్స్ తెచ్చుకోండి.